नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल एसआई नागनाथ ने स्थानीय सरकारी जूनियर कॉलेज बेला मंडल केंद्र में छात्रों के लिए नशा विरोधी जागरूकता सेमिनार का आयोजन किया। अंतर्राष्ट्रीय नशा विरोधी दिवस के अवसर पर छात्रों द्वारा शपथ ली गई। बाद में पुलिस, छात्रों और शिक्षकों ने अंतर्राष्ट्रीय नशा विरोधी दिवस के अवसर पर कॉलेज से लेकर अम्बेडकर चौक तक तख्तियां लेकर रैली निकाली। इस अवसर पर कॉलेज के शिक्षक वहीद ने छात्रों को समझाया कि नशे के सेवन से होने वाले दुष्प्रभाव और स्वास्थ्य संबंधी समस्याओं के बारे में बताया। कई युवा मौज मस्ती के लिए इस आदत को शुरू करते हैं और इसे लत बनाकर अपना भविष्य बर्बाद कर लेते हैं, इसलिए छात्रों को जागरूक और सतर्क रहने की सलाह दी गई। उन्होंने छात्रों को सलाह दी है कि युवा देश की रीढ़ की हड्डी होनी चाहिए और उन्हें अच्छे विचार रखने चाहिए और समाज के विकास और इस प्रकार देश के विकास में योगदान देना चाहिए। उन्होंने कहा है कि किसी भी व्यक्ति की नशे की लत को छुड़ाना बहुत मुश्किल है और वो खुद नहीं जानता है कि वो व्यक्ति नशे के सेवन के कारण क्या कर बैठेगा। Say no to drugs. Yes to life. Say no to drugs. Yes to life. Say no to drugs. Yes to life. हमारा लक्ष्य नशा मुक्त भारत. नशा मुक्त भारत. हमारा लक्ष्य. Yes to life. Say no to drugs. Yes to life. हमारा लक्ष्य. नशा मुक्त भारत. Say no to drugs. हमारा लक्ष्य కళాశాల బేలా నందు ఈరోజు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ గారు శ్రీ నాగనాథ్ సార్ గారు ప్రభుత్వ జూనియర్ కళాశాల బేలకు వచ్చి యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం గురించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ కూడా చేపించడం జరిగింది. విద్యార్థులు మరియు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ వినోద్ సార్ మరియు యాంటీ డ్రగ్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ వహీద్ ఖాన్ మరియు కళాశాల విద్యార్థులు మన గౌరవ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన స్థానిక బేలాలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్లోగన్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ డ్రగ్స్ యొక్క మహమ్మారిని నిర్మూలించడానికి మన కేంద్ర ప్రభుత్వము నిర్వహించినటువంటి నషాముక్త భారత్ అభియాన్ కింద మన రాష్ట్ర ప్రభుత్వము మిషన్ పరివర్తన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కమ్యూనిటీలో సమాజంలో ఈ డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించి దాని యొక్క అవగాహనను కల్పించి ఎవరైతే డ్రగ్స్కు బానిసలు అవుతారో వారికి అడిక్షన్ డ్రగ్స్ సెంటర్లో వాళ్ళకు చికిత్స ప్రభుత్వం తరఫున చేపించి, అదేవిధంగా అక్రమంగా ఈ డ్రగ్స్ యొక్క రవాణా చేసే వారికి, అక్రమంగా అమ్మేవారికి, అక్రమంగా కొనేవారికి కూడా యాంటీ డ్రగ్స్ చట్టాలకు అనుసరించి మన పోలీసు వాళ్లకు మనం సమాచారం అందిస్తే పోలీసు వాళ్ళు అక్కడ ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చట్టాల పరంగా వాళ్ళకు శిక్ష కూడా వేయబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అనే డిపార్ట్మెంట్ స్థాపించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో, సహకారంతో ప్రతి కళాశాలలో, ప్రతి స్కూల్స్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో కళాశాల హెచ్ఎం లేదా ప్రిన్సిపల్ చైర్మన్గా వ్యవహరిస్తూ, వైస్ చైర్మన్గా కళాశాల సీనియర్ అధ్యాపకులు లేకుంటే యాక్టివ్ అధ్యాపకులు దాంట్లో మెంబర్స్గా ఉంటూ, వైస్ చైర్మన్గా ఉంటూ ప్రతి క్లాసులలో ఒకరిద్దరు విద్యార్థులు దీని యొక్క మెంబర్స్ ఉంటూ, అదేవిధంగా పేరెంట్స్ ఒకరు యాక్టివ్ మెంబర్గా ఉంటూ, స్థానిక పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ గారు దాని యొక్క మెంబర్లో ఉంటూ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కళాశాలకు 100 మీటర్స్ దూరంలో ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, డ్రగ్స్ కొనటం కానీ, లేకుంటే అక్రమంగా పిల్లలకు అలవాటు చేయడం కానీ దృష్టికి వస్తే
టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఫిర్యాదు చేసుకోవచ్చు. అదేవిధంగా డయల్ 100 ద్వారా పోలీసు వాళ్ళు కూడా సమాచారం అందించి మన కళాశాలను, మన యొక్క విద్యార్థులను ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి దూరంగా చేయడానికి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తుకు చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. అదే షా గారు కూడా గత సంవత్సరము ఆరోగ్య కళాశాల అనే ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. అందులో కూడా భాగంగా ప్రతి గురువారం రోజు యాంటీ డ్రగ్స్ గురించి పిల్లలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈ సంవత్సరము అంటే 2025 ఈ రోజు